అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం గద్దర్ తనయుడు సూర్య ఉన్నారు, అతను మాట్లాడదాం. సో రేపు నాన్నగారి జయంతి, సో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుతున్నారు, ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు? బ్రోచర్ అయితే చూశారు. అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రవీంద్ర భారతిలో మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. కళాకారుల ప్రదర్శన, అలాగే బుక్ ఇనాగ్రేషన్, 2 బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇనాగ్రేషన్కి పెట్టాము. దాంట్లో వక్తలు ఎవరైతే వచ్చారో మాకు రీచబుల్గా ఎంతవరకు నేను చేయగలిగానో అంతవరకు మాట్లాడాను. ఇట్ వాజ్ అ షార్ట్ నోటీస్, సో వీ జస్ట్ మేడ్ ఇట్. ఈ ఫౌండేషన్ అనేది రేపు జయంతి సందర్భంగా ఈ ఫౌండేషన్ ప్రకటించినాము. కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నాన్న గురించి వచ్చి మాట్లాడేవాళ్ళు, తనతో ప్రయాణం చేసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఐ హ్యావ్ టు రీచ్ మోర్. కమింగ్ డేస్లో మళ్ళీ ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటాం అనేది వీళ్ళెట్టు. సో ఇప్పటి వరకు నాన్నగారి బర్త్డే మన మధ్య ఉండి జరుపుకున్నారు, ఇప్పుడు నాన్నగారు లేరు. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తే ఏ విధంగా? అందుకే ఇంత టైం పట్టింది కదా నాకు. ఓవర్కమ్ అంటే ప్రజలు ఇచ్చిన శక్తితోనే ఈరోజు ఈ ఫౌండేషన్ ఆ స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్తున్నాను. ఈ సేవా ఫౌండేషన్లో ఏమేమి సేవలు అందిస్తారు అండ్ ఎక్కడెక్కడ విస్తరిస్తున్నారు? ఇప్పుడు బేసిక్గా కన్సల్టేషన్స్, నాన్నగారికి ఉన్న కలిసి పనిచేసిన వాళ్ళు ఎన్నో తరాలు ఉన్నారు. 5 తరాల నుంచి 6 తరాల వరకు ప్రజలు, భారతదేశ ప్రజల్లో కలిసి పనిచేశారు నాన్నతోని. అలాంటి భావాలతో వాళ్ళందరితో వైడర్ కన్సల్టేషన్స్ స్టార్ట్ చేశాను. సో మనకు భారతదేశం మొత్తం తన అభిమానులు ఉన్నారు, తన ఆలోచన విధానంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో ఇప్పుడు నేను ఒక్కొక్కరిగా కనెక్ట్ అయ్యి అక్కడ కార్యక్రమాలు కానీ లేకపోతే ముందు కమిటీస్లో అలా ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఇన్ లాంగర్ రన్ పర్స్పెక్టివ్ విల్ లెట్ యు నో. జయంతి జరుపుతున్న మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఇన్విటేషన్ అడిగాము. వీ హ్యావ్ రిక్వెస్టెడ్. సో గ్రేస్ఫుల్లీ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు has gracefully agreed to come and attend the meeting and start the foundation. రేపు వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలి? ఏదండి? రేపు వచ్చే వాళ్ళకి ప్రజలందరికీ కూడా రేపు పెద్ద ఎత్తున ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ని విజయవంతం చేయమని, అలాగే ఇది ఒక ఎన్జిఓ ఫౌండేషన్. గద్దర్ ఫౌండేషన్ అనేది కంప్లీట్గా ఎన్జిఓ ఫౌండేషన్. సో దీంట్లో ఏదైతే మేము కార్యక్రమాలు చెప్పామో, లిటరరీ ఆర్ట్స్ అనుకోండి, టీచింగ్స్ అనుకోండి, దేశవ్యాప్తంగా ఎలా కోఆర్డినేషన్ చేయాలనేది మేము ముందుకెళ్తుంటాం. మొత్తం మీద గద్దర్ మరణించాక మొదటి జయంతి రవీంద్ర భారతిలో జరుగుతుంది. దీనికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. అండ్ ఇంకోటి మెయిన్గా ఏదైతే సేవా ఫౌండేషన్ ఏర్పాటు చేసి రేపు జయంతి సందర్భంగా దీన్ని లాంచ్ అయిపోతున్నాం. ఇంకోవైపు డిప్యూటీ సీఎం బట్టి కూడా హాజరు కాబోతున్నది. అండ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందని ఒకవైపు గద్దర్ తనయుడు సూర్య అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో కలిసి శిల్ప, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.